హామీలన్నీ నెరవేర్చాలంటే రాష్ట్రాన్ని అమ్మాలన్న అచ్చెన్న, మంత్రి కమెంట్లను తప్పు పట్టిన వైసీపీ, మరి హామీలు ఎందుకు ఇచ్చారన్న విడదల రజని. మరో మైలురాయి దాటిన తెలంగాణ ఆర్టీసీ, మహాలక్ష్మి పథకంతో మహిళా సాధికారత, 200 కోట్ల మంది ఉచిత ప్రయాణం. 58 అంశాలపై టీటీడీ పాలక మండలిలో చర్చ, వైకుంఠం ట్రీ కాంప్లెక్స్ నిర్మాణంపై ఫోకస్, టీటీడీ ఆలయాల నిర్మాణంపై సబ్ కమిటీ. జీవో 49ను శాశ్వతంగా రద్దు చేయాలి, స్థానిక ఎన్నికల కోసం తాత్కాలికంగా పక్కన పెట్టారు, మభ్యపెట్టడం తగదన్న ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు. మిథున్ రెడ్డికి ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు, ప్రస్తుతం స్నేహ బ్లాక్లోనే ఉన్నారు, వసతుల కోసం కోర్టును కోరామన్న అడ్వకేట్ సాధిక్. ఏపీ లిక్కర్ కేసులో నిందితుల రిమాండ్ పొడిగింపు, ఆగస్టు 1 వరకు పొడిగించిన ఏసీబీ కోర్టు, తనను అన్యాయంగా ఇరికించారన్న చెవిరెడ్డి. ఈ వరల్డ్ ఐవీఎఫ్ డే ఓఎస్ఎస్ వీల్ ఆఫ్ హోప్ తిప్పండి, ఫ్రీ ఐవీఎఫ్ గెలుచుకోండి. జగదీప్ ధన్కడ్ రాజీనామా ఆమోదం, సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలన్న ప్రధాని, దేశానికి అనేక సేవలందించారన్న మోదీ. బీఆర్ఎస్ను రద్దు చేయాలన్న అద్దంకి, ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతోందని ఆరోపణ, కేసీఆర్ అసెంబ్లీకి రారన్న ఎమ్మెల్సీ. రాజకీయ భిక్ష పెట్టిందే కేసీఆర్, ఆయనను విమర్శించే స్థాయి ఈటలకు లేదు, హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వ్యాఖ్య. తెలంగాణ భవన్లో గిఫ్టే స్మైల్, తల్లులకు కేసీఆర్ కిట్లు అందజేసిన కేటీఆర్. గుంటూరులో మెగా జాబ్ మేళా, 26 కంపెనీలు పాల్గొన్నాయన్న ఎమ్మెల్యే గల్లా మాధవి, నిరుద్యోగులు వినియోగించుకోవాలని పిలుపు. తెలంగాణ టెట్ ఫలితాలు విడుదల, రిలీజ్ చేసిన విద్యాశాఖ కార్యదర్శి, 30,649 మంది అర్హత. కేంద్ర మంత్రి ఖట్టర్ తోటి టీడీపీ ఎంపీల భేటీ, ఢిల్లీలో టీడీపీ ఆఫీస్కి స్థలం ఇవ్వాలని వినతి, సానుకూలంగా స్పందించిన ఖట్టర్. ఏపీ తోతాపురి మామిడి రైతుకు ఊరట, మార్కెట్ జోక్యం పథకం అమలు అంగీకరించిన కేంద్రం. ఓ వ్యక్తిపై దాడి చేసిన కానిస్టేబుల్, తన ముందు ఫోన్లో మాట్లాడాడని ఆగ్రహం, సత్యవేడులో ఘటన, పిఎస్లో ఫిర్యాదు. జైల్లో ఎర్రచందనం స్మగ్లర్లకు సెల్ ఫోన్ల అందజేత, కడప సెంట్రల్ జైల్లో 5 సిబ్బందిపై వేటు, సస్పెండ్ చేసిన జైళ్ల శాఖ డీజీ. నంద్యాల జిల్లాలో నకిలీ పట్టా పాస్బుక్లు, సంజామల తహసీల్దార్ ఆఫీస్ అడ్డాగా తయారీ, ఆన్లైన్లో ఎంట్రీ, బ్యాంకుల్లో రుణాలు. సూర్యాపేట జ్యువెలరీ చోరీ కేసులో దర్యాప్తు, యూపీ గ్యాంగ్ దోపిడీకి పాల్పడ్డట్టు గుర్తింపు, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా గాలింపు. పార్లమెంట్లో 2వ రోజు రగడ, వెల్లోకి దూసుకొచ్చిన విపక్ష సభ్యులు, బీహార్ ఓటర్ జాబితా సవరణపై చర్చకు పట్టు. విపక్ష నేతల మీటింగ్, పార్లమెంటు వ్యూహాలపై చర్చ, హాజరైన రాజ్యసభ ఎంపీలు. మహారాష్ట్రలో క్లౌడ్ బస్ట్, 1000 ఎకరాల్లో పంట మునక, జల దిగ్బంధంలో చిక్కుకున్న ఊళ్ళు. ఢిల్లీలో కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన, జమ్మూ కశ్మీర్కు రాష్ట్ర హోదా ఇవ్వాలని డిమాండ్, పార్లమెంటు ముట్టడికి యత్నం.